we are going to discuss about chapter 1, the living world. Now in this chapter we are going to discuss about living things, what type of properties we can find, what type of characteristic features we can find in living beings. So usually there are many differences are there between living things and non-living things, but with the help of some specific important characteristic features, easily we can distinguish whether it is living thing or non-living thing. So first, characteristic features of living things. Now at present we are going to discuss about characteristic features of living things. Based on all these characteristic features, confidently we can say it is living thing. So some characteristic features we can find in only living things. So few important characteristic features if you will observe. First important character, growth. Second important character is reproduction. All these characters we will discuss about in different types of organisms, reproduction. And the third one, metabolism. Fourth character is consciousness. So we'll discuss all these characters individually in what character we can find in living things and what character we cannot find in non-living things. So growth, reproduction, metabolism, consciousness. So all these mainly exhibited by living things. But all these not defining characteristic features of living things. అంటే మనం కొన్ని క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తే కొన్ని క్యారెక్టర్స్ ఓన్లీ లివింగ్ థింగ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు, కొన్ని క్యారెక్టర్స్ మనం నాన్ లివింగ్ థింగ్స్లో అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా మనము ప్రతి క్యారెక్టర్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ సో ఇండివిజువల్ విల్ స్టడీ వాట్ క్యారెక్టర్ వీ కెన్ సీ ఇన్ ద లివింగ్ థింగ్స్, వాట్ క్యారెక్టర్ వీ కెనాట్ సీ ఇన్ ద నాన్ లివింగ్ థింగ్స్. ఫస్ట్ మనము లివింగ్ థింగ్స్లో గ్రోత్, నాన్ లివింగ్ థింగ్స్ గ్రోత్ విల్ డిస్కస్, అంటే వెదర్ ఇట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ ఆర్ ఇంట్రిన్సిక్ గ్రోత్. సో ఫస్ట్ మనం గ్రోత్ క్యారెక్టర్ ఒకటి అబ్జర్వ్ చేస్తే మెయిన్గా గ్రోత్ వీ కెన్ సీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్. బట్ ఇక్కడ గ్రోత్ అనేది టూ టైప్స్, డెఫినేట్ గ్రోత్. సెకండ్ క్యారెక్టర్ ఈజ్ ఇండెఫినేట్ గ్రోత్. అంటే గ్రోత్ అనేది మనం ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. బట్ గ్రోత్ ఇట్ విల్ నాట్ అక్కర్ త్రూఅవుట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఆర్గానిజం. బట్ దాన్ని బట్టి మనకి ఏంటంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సో డెఫినేట్ గ్రోత్ వేర్ వీ కెన్ సీ ఇన్ జనరల్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఎనిమల్స్. అంటే మనం ఎనిమల్స్లో డెఫినేట్ గ్రోత్, ఎనిమల్స్ యూజువల్లీ దే గ్రో అప్ టు సర్టెన్ ఏజ్, దే నెవర్ డెవలప్ త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎనిమల్ తీసుకున్నా మనము అందులో గ్రోత్ అనేది అప్ టు సర్టెన్ ఏజ్, అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే అందులో గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. జనరల్గా ఇండెఫినేట్ గ్రోత్ సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. బట్ ఇక్కడ ఇండెఫినేట్ గ్రోత్ అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అంటే ప్లాంట్స్. జనరల్గా ప్లాంట్స్ అనేది దే గ్రో త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. ద టైప్ ఆఫ్ గ్రోత్ ఇండెఫినేట్ గ్రోత్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే అప్ టు సర్టెన్ ఏజ్, సో అరౌండ్ 20-21 ఇయర్స్ వరకు గ్రోత్ అనేది మనము అబ్జర్వ్ చేయవచ్చు. బట్ వేర్ యాజ్ ఇన్ ఇండెఫినేట్ గ్రోత్ అంటే ప్లాంట్స్ దే గ్రో త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. రియల్లీ వండర్ఫుల్. సెల్ డివిజన్ ఇట్ అక్కర్స్ కంటిన్యూస్లీ త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. అంటే వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతవరకు కూడా మనం గ్రోత్ జనరల్గా అబ్జర్వ్ చేయవచ్చు. దట్ ఈజ్ ఇండెఫినేట్ గ్రోత్. జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్స్ గ్రోత్, ఆల్ లివింగ్ బీయింగ్స్. బట్ మనము నాన్ లివింగ్ థింగ్స్లో కూడా లైక్ మౌంటైన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మౌంటైన్ ఇట్ ఈజ్ నాన్ లివింగ్ థింగ్, అందులో కూడా గ్రోత్ అబ్జర్వ్ చేయవచ్చు. బట్ that growth is usually, for example, mountains if you'll observe,
సో వీ కెన్ ఫైండ్ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ మెటీరియల్స్. సో మెటీరియల్ డిపాజిషన్ వల్ల గ్రోత్ జరుగుతుంది, బట్ దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. అంటే మనం మౌంటైన్లో కూడా మనం గ్రోత్ అబ్జర్వ్ చేయవచ్చు. దట్ ఈజ్ నాట్ ఇంట్రిన్సిక్ గ్రోత్, అంటే ఇంటర్నల్ క్యారెక్టర్ కాదు. అంటే మెయిన్లీ మౌంటైన్లో మనము అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ ఏంటంటే డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మౌంటైన్, అది కూడా గ్రోత్గా కన్సిడర్ చేయవచ్చు. దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. అంటే గ్రోత్, ఇంట్రిన్సిక్ గ్రోత్ వీ కెన్ ఫైండ్ ఇన్ లివింగ్ థింగ్స్, బట్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ వీ కెన్ ఫైండ్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, నా ఇక్కడ ఏంటంటే మనం మౌంటైన్స్లో కూడా గ్రోత్ అబ్జర్వ్ చేయవచ్చు, బట్ ద టైప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. సో ఇది అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్. సో మనం గ్రోత్ క్యారెక్టర్ కనుక అబ్జర్వ్ చేసి, గ్రోత్ ఇట్ ఈజ్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే ఇది మనం డిఫైనింగ్ క్యారెక్టర్గా కన్సిడర్ చేయలేము, ఎందుకంటే మౌంటైన్స్లో కూడా గ్రోత్ ఉంటుంది. దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. సో ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్, అందుకొరకు గ్రోత్ ఇట్ ఈజ్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో మనకి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గ్రోత్ ఇన్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్. సో ఫార్ వీ డిస్కస్డ్. అంటే మనకి ఎనిమల్స్లో ఎలా ఉంటుంది, ప్లాంట్స్లో ఎలా ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్ మౌంటైన్లో ఎలా ఉంటుంది మనం చదివాము. ఎట్ ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెకండ్ డిఫైనింగ్ క్యారెక్టర్. అంటే మనం సెకండ్ డిఫైనింగ్ క్యారెక్టర్ దట్ ఈస్ రిప్రొడక్షన్. సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే మనము జనరల్గా రిప్రొడక్షన్ తీసుకొని అబ్జర్వ్ చేద్దాం. వేర్ వీ కెన్ ఫైండ్, వేర్ వీ కెనాట్ ఫైండ్, వెదర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. సో మనకు రిప్రొడక్షన్, జనరల్గా రిప్రొడక్షన్ డెఫినేషన్, ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్గనిజం టు ప్రొడ్యూస్ న్యూ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. అంటే ప్రతి ఆర్గానిజం కూడా, ఎవ్రీ లివింగ్ బీయింగ్, ఇట్ ట్రై టు ఇంక్రీజ్ ఇట్స్ పాపులేషన్. అంటే వాటి పాపులేషన్ కంటిన్యూటీ ఉండడానికి మనకు రిప్రొడక్షన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే ప్రతి ఆర్గానిజం ఇట్ ట్రై టు కంటిన్యూ దేర్ స్పీసీస్, అంటే మెనీ జనరేషన్స్ టు కంటిన్యూ. యూజువలీ రిప్రొడక్షన్ ఎగ్జిబిటెడ్ బై ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిజమ్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనం రిప్రొడక్షన్ జనరల్గా ఇది డిఫరెంట్ టైప్స్గా జరుగుతుంది, డిఫరెంట్ ఆర్గానిజం. అది మనము బ్రీఫ్గా చదువుకొని దెన్ ఆఫ్టర్వర్డ్స్ వెదర్ ఇట్ ఈస్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆర్ నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అనేది మనం క్లియర్గా చూద్దాం. రిప్రొడక్షన్ మనకు తెలిసినది ఏంటంటే జనరల్గా వెజిటేటివ్ రిప్రొడక్షన్. Vegetative reproduction we can observe, vegetative or asexual reproduction in organism, and as well as sexual reproduction also we can observe in organisms. Now vegetative reproduction మనం observe చేస్తే vegetative or asexual reproduction where we can find అనేది మనం క్లియర్గా చూద్దాము. ఇందులో మనము vegetative reproduction or asexual reproduction in different organisms. ఫస్ట్ రిప్రొడక్షన్ ఏంటంటే జనరల్గా బడ్డింగ్ తీసుకుందాం. బడ్డింగ్ ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. బడ్డింగ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ హౌ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ బడ్డింగ్ ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. జనరల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈస్ట్ సెల్స్, ఇట్ ఈస్ యూనిసెల్యులర్ ఫంగస్. ఈస్ట్లో మనం జనరల్గా బడ్డింగ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ వీ కెన్ అబ్జర్వ్, అండ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రాలో కూడా మనము బడ్డింగ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే కొన్ని డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ మెథడ్స్ చదువుకుందాము. అటు తర్వాత వెదర్ ఇట్ ఈజ్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆర్ నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్గానిజం మనం చదువుకుందాం. నెక్స్ట్ దీంతోపాటు బడ్డింగ్ మెథడ్తో పాటు ఫ్రాగ్మెంటేషన్ కూడా మనము డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఫ్రాగ్మెంటేషన్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. అంటే ఫ్రాగ్మెంటేషన్ అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇందులో జనరల్గా వాట్ వీ కెన్ అబ్జర్వ్, ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఫంగై, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగై. జనరల్గా ఫంగై మెయిన్లీ అసెక్సువల్ ఇట్ రిప్రొడ్యూసెస్ బై ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. అంటే టోటల్ ఫంగస్ mycelium or hyphae, unfortunately if it breaks, each and every fragment has the ability to develop into the new fungus. అది fragmentation. నెక్స్ట్ ఫిలమెంటస్ ఆల్గే. జనరల్గా ఫిలమెంటస్ ఆల్గేలో కూడా మనము
ఈ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చు. ఫిలమెంటస్ ఆల్గే లైక్ ఇన్ స్పైరోగైరా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పైరోగైరా ఫిలమెంట్లో జనరల్గా ఇలా స్పైరోగైరా ఫిలమెంట్ ఉంటే బికాస్ ఆఫ్ aquatic animals, if it breaks into the fragment, each and every fragment, for example ఇలా fragments, 2 fragments form and each and every fragment has the ability to develop into the new algae. సో ఇక్కడ ఏంటంటే మనకు algae it is plural word, alga singular word. ఈ fragment, each and every fragment again divides mitotically and the cells elongates and helps to formation of new alga. ఈ ఫిలమెంటస్ ఆల్గేలో కూడా మనం జనరల్గా ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చు. దీనితో పాటు మనము ఇంకొక కొన్ని ఆర్గానిజమ్స్లో వీ కెన్ అబ్జర్వ్ ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. ఫిలమెంటస్ ఆల్గేతో పాటు ప్రోటోనీమా ఆఫ్ మాసెస్, యూజువల్లీ మాసెస్ అనేది బ్రయోఫైట్ ప్లాంట్స్ మాసెస్ ఒక గ్రూప్, ఒక కేటగిరీ ఉంటుంది. అందులో 1 టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మాసెస్ అనేవి. ఈ మాసెస్లో ప్రోటోనీమా కూడా మనకు వెజిటేటివ్ రిప్రొడక్షన్, దట్ ఈస్ ఎస్పెషలీ ఫ్రాగ్మెంటేషన్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ మనము అబ్జర్వ్ చేయవచ్చు. దానితో పాటు 3rd టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ స్పోరులేషన్. జనరల్గా స్పోరులేషన్ మెథడ్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ఫంగై. ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. జనరల్గా అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే స్పోర్స్, thousands, millions of spores are produced by the fungus. So that method is known as sporulation. Each and every spore, for example ఇక్కడ ఒక ఫంగస్ ఉందని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇట్ ఈస్ హైఫే mycelium, సో sporangium డెవలప్స్. ఈ స్పోర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆన్ సూటబుల్ సబ్స్ట్రేటమ్ ఇట్ డెవలప్స్ ఇంటు ది న్యూ ఫంగస్. అంటే మనకు ఫంగస్లో స్పోరులేషన్ మెథడ్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. దీంతో పాటు మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ దే ఎగ్జిబిట్స్ సెక్సువల్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సెక్సువల్ రిప్రొడక్షన్ మెథడ్ యూజువల్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ హయ్యర్ ఆర్గానిజమ్స్. అంటే హయ్యర్ ప్లాంట్స్, హయ్యర్ ఎనిమల్స్లో మనం జనరల్గా లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే అక్కడ ఏంటంటే మనకు సెక్సువల్ రిప్రొడక్షన్లో మనం జనరల్గా అబ్జర్వ్ చేయాలంటే గ్యామెటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ కూడా మనం లివింగ్ బీయింగ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి అలాంగ్ విత్ గ్రోత్ ఈజ్ నాట్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. ఎందుకంటే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో దే గ్రో. బట్ అందులో ఆ గ్రోత్ అనేది ఎక్స్టర్నల్ గ్రోత్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్, అందుకొరకు మనము డిఫైనింగ్ క్యారెక్టర్గా కన్సిడర్ చేయడం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనము రిప్రొడక్షన్ ఆల్సో నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. రిప్రొడక్షన్ కూడా ఇది మనకు నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్. అంటే ఆల్ లివింగ్ బీయింగ్స్, ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆల్ లివింగ్ బీయింగ్స్ ఎగ్జిబిట్స్ రిప్రొడక్షన్ అంటే 100% రాంగ్, ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే వై ఇట్ ఈజ్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనము జనరల్గా మ్యూల్స్, అంటే ఇప్పుడు చదివే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోయే ఎగ్జాంపుల్స్, వీటిలో మనము రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయలేము. మ్యూల్స్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ స్టెరైల్ వర్కర్ బీస్. నెక్స్ట్ ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ యూజువలీ దే డు నాట్ ఇన్ దీస్ ఆర్గానిజమ్స్. అంటే మనకు మ్యూల్స్, స్టెరైల్ వర్కర్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ ద రిప్రొడక్షన్. అంటే హాఫ్ స్ప్రింగ్ ప్రొడక్షన్ ఎబిలిటీ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేయలేము. మనకు మ్యూల్స్, దీస్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజం. మ్యూల్స్ అనేది మనము ఎలా ఫామ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ఆర్గానిజం. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ క్రాసింగ్ మేల్ డాంకీ విత్ ఫిమేల్ హార్స్. మనము మేల్ డాంకీ, ఫిమేల్ హార్స్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్ స్పీసీస్. జనరల్గా ఈ రెండింటిని మనం క్రాస్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ ఆర్గానిజం వస్తుంది, దట్ ఈస్ మ్యూల్స్. దే ఆర్
sterile, they don't have the ability to produce new offspring, but they are useful to human beings in many ways. Generally ఈ mules అనేవి they are formed because of crossing male donkey with female horse. అంటే ఈ రెండు క్యారెక్టర్స్ డాంకీ అండ్ హార్స్ బోత్ ద క్యారెక్టర్స్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద మ్యూల్స్. జనరల్గా మనం ఈ హిమాలయ మౌంటైన్స్ రీజన్లో ఈ వెయిట్ లగేజ్ క్యారీ చేయడానికి ఈ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఈ మ్యూల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనకు మిలిటరీ వాళ్ళు కానీ హిమాలయ మౌంటైన్స్ రీజన్లో ఉండే వాళ్ళు జనరల్గా ఈ మ్యూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ న్యూ ఇండివిజువల్స్. స్టెరైల్ వర్కర్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్, ఈవెన్ ఇవన్నీ కూడా ఈ ఆర్గానిజమ్స్ దే డు నాట్ ఎగ్జిబిట్ రిప్రొడక్షన్. అంటే రిప్రొడక్షన్ డస్ నాట్ అక్కర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఎందుకంటే ఇందులో ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అందులో మనం రిప్రొడక్షన్ అనేది అబ్జర్వ్ చేయలేము. సో మనకు నాన్ లివింగ్ థింగ్స్లో జనరల్గా రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చా అంటే నాన్ లివింగ్ థింగ్స్ దే నెవర్ ఎగ్జిబిట్ రిప్రొడక్షన్. ఏ నాన్ లివింగ్ థింగ్లో కూడా మనము రిప్రొడక్షన్ ఎబిలిటీ అబ్జర్వ్ చేయలేము. కానీ ఇక్కడ ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్సో దే రిప్రొడ్యూస్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ జనరల్గా యూనిసెల్యులర్ ఆర్గానిజం దే డోంట్ హ్యావ్ న్యాచురల్ డెత్. మనం బ్యాక్టీరియా కనుక తీసుకుంటే అందులో న్యాచురల్ డెత్ అనేది ఉండదు. అంటే మనం బికాజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వాటి వల్ల మనం డెత్ జరుగుతుంది తప్ప వాటిలో నార్మల్గా న్యాచురల్ డెత్ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేయలేము. ఇక్కడ మనం గమనించవలసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం దే ఇంక్రీజెస్ దేర్ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ దే డివైడ్స్ బై ఫిషన్, బైనరీ ఫిషన్ ఆర్ ఫిషన్ మెథడ్ ఆర్ మల్టిపుల్ ఫిషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ద్వారా దే ప్రొడ్యూసెస్ న్యూ ఆఫ్ స్ప్రింగ్స్. అంటే ఇందులో మనం జనరల్గా ఏంటంటే గ్రోత్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై రిప్రొడక్షన్. అంటే ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం గ్రో అవుతుందంటే అల్టిమేట్లీ ఇట్ డివైడ్స్ అండ్ ప్రొడ్యూసెస్ డాటర్ సెల్స్. అంటే గ్రో అవుతుంది అని మనము ఒక మైక్రోబ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఫైనల్ వెన్ ఎవర్ గ్రోత్ ఎండ్స్ ఆటోమేటిక్ ఇట్ డివైడ్స్, ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ ఆఫ్ స్ప్రింగ్స్. అలా మనము జనరల్గా గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ జనరల్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఎందుకంటే గ్రోత్ నాన్ లివింగ్ థింగ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. నాన్ లివింగ్ థింగ్స్ ఎక్స్టెన్సివ్ గ్రోత్ దట్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్, అందుకొరకు అది డిఫైనింగ్ క్యారెక్టర్ కాదు. రిప్రొడక్షన్ కన్సిడర్ చేసుకుందామంటే రిప్రొడక్షన్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇట్ ఈస్ థర్డ్ డిఫైనింగ్ క్యారెక్టర్ దట్ ఈస్ మెటబాలిజం. జనరల్గా మెటబాలిజం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. మెటబాలిజం అంటే మెయిన్గా మెటబాలిజం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 phases. సో మనకి అనాబాలిజం అండ్ కెటబాలిజం. బోత్ ద క్యారెక్టర్స్ టుగెదర్ నోన్ యాజ్ మెటబాలిజం. అంటే ఈ రెండు అనబాలిక్ కెటబాలిక్ రియాక్షన్స్ బోత్ టుగెదర్ నోన్ యాజ్ మెటబాలిజం. జనరల్గా ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇట్ ఎగ్జిబిట్స్ మెటబాలిక్ రియాక్షన్స్. జనరల్గా మనం ప్రతి సెల్లో మెటబాలిక్ రియాక్షన్స్ లేకుండా వీ కాంట్ సీ అట్లీస్ట్ వన్ సింగిల్ ఆర్గానిజం. వీ కాంట్ సే సింగిల్ ఆర్గానిజం కూడా మనకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఛాన్సెస్ లేదండి. ప్రతి లివింగ్ బీయింగ్ ఎవ్రీ సెల్ ఎగ్జిబిట్స్ షోస్ మెటబాలిక్ రియాక్షన్స్. అంటే అనబాలిజం అంటే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. ఇట్ సింథసైజెస్ న్యూ మాలిక్యూల్స్. అంటే సింథసిస్ ఆఫ్ న్యూ మాలిక్యూల్స్ అక్కర్స్ ఇన్ ద లివింగ్ బీయింగ్స్. అంటే కార్బోహైడ్రేట్ సింథసిస్, ప్రోటీన్స్ ఫార్మేషన్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకు ఫ్యాట్స్ ఫార్మేషన్, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్. ఈ ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ టుగెదర్ కంబైన్స్ అండ్ ఫార్మ్స్ ఫ్యాట్స్. డిఫరెంట్ అమైనో యాసిడ్స్ కంబైన్స్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్స్ ప్రోటీన్. అంటే ఇవన్నీ కూడా అనబాలిక్ ప్రాసెస్. కెటబాలిక్ అంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్. జనరల్గా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ దే బ్రేక్స్ డౌన్ ఇన్ టు ది సింపుల్ మాలిక్యూల్స్. అంటే మనం అనబాలిక్ అండ్ కెటబాలిక్ both the process we can observe in living beings. So but no non-living thing exhibits
మెటబాలిజం. జనరల్గా ఏ నాన్ లివింగ్ థింగ్లో కూడా మనము మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి అబ్జర్వ్ చేయలేము. సో మెటబాలిజం ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే మెటబాలిజం అనేది ఇది డిఫైనింగ్ క్యారెక్టర్. ఎందుకంటే ఇది ప్రతి లివింగ్ బీయింగ్, మీరు ఏ లివింగ్ ఆర్గానిజం తీసుకున్నా బ్యాక్టీరియాలో మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్, నెక్స్ట్ ఫంగల్ సెల్స్, ఫంగస్లో మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్, ఆల్గేలో మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్. ఏ లివింగ్ థింగ్ దట్ మే బీ యూనిసెల్యులర్ ఆర్ సింగిల్ సెల్యులర్, ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి, ప్రతి జీవిలో కూడా మనము ఈ మెటబాలిజం అనేది అబ్జర్వ్ చేయవచ్చు. అంటే సో మెటబాలిక్ రియాక్షన్, మెటబాలిజం ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో మెటబాలిజం ఇట్ ఈస్ డిఫైనింగ్ క్యారెక్టర్. జనరల్గా కాన్షియస్నెస్, అంటే యూజువల్లీ ఇన్ దిస్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఇరిటబిలిటీ, కాన్షియస్నెస్ అంటే ఆల్ ఆర్గానిజం దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. ప్రతి లివింగ్ బీయింగ్ దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్, దట్ ఈస్ కాన్షియస్నెస్. అంటే అవేర్ ఆఫ్ సరౌండింగ్ అంటే సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఆల్ లివింగ్ బీయింగ్స్ దే రెస్పాండ్ ఫర్ ఎక్స్టర్నల్ స్టిములై. ప్రతి ఆర్గానిజంలో మనం కాన్షియస్నెస్ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఎక్స్టర్నల్ చేంజెస్, అంటే టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, లైట్ కానీ, ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూజువల్లీ దే ఆర్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ స్టిములై. ఈ స్టిములైకి ప్రతి ఆర్గనిజం, ఎవ్రీ ఆర్గనిజం యూజువల్లీ షోస్ ఎ పర్టికులర్ రెస్పాన్స్. అంటే షోయింగ్ ఆఫ్ రెస్పాన్స్ బై ద living organisms because of stimulus. It is one of the important characteristic feature of living beings. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక ఎర్త్వామ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎర్త్వామ్, ఇఫ్ విల్ టచ్ ఎర్త్వామ్ దిస్ సైడ్ ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. కాన్షియస్నెస్, ద టచింగ్ దట్ ఇఫ్ విల్ టచ్ ద ఎర్త్వామ్, అదేంటంటే మనకు స్టిములస్. సో మూవింగ్ అవే ఫ్రమ్ దట్ సైడ్ దట్ ఈజ్ రెస్పాన్స్. అంటే జనరల్గా ఈ స్టిములస్ రెస్పాన్స్, అంటే ఫర్ ఎవ్రీ స్టిములస్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్స్ పర్టికులర్ రెస్పాన్స్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. అంటే జనరల్గా కాన్షియస్నెస్ అనేది మనము ఇట్ ఈజ్ 100% వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద లివింగ్ బీయింగ్స్. బట్ ఇక్కడ ఏంటంటే కాన్షియస్నెస్ ఇన్ జనరల్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, దోస్ వర్ ఇన్ కోమా, అంటే కోమాలో ఉన్న బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఆల్సో లివింగ్ థింగ్. అంటే బట్ అక్కడ ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ వై కాంట్ అబ్జర్వ్. సో బ్రెయిన్ డెడ్ పేషెంట్లో కూడా మనకు జనరల్గా బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఆల్సో లివింగ్ థింగ్. అంటే అక్కడ ఏంటంటే మనము ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ జనరల్గా మనం అబ్జర్వ్ చేయలేము. బట్ కాన్షియస్నెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఆల్సో డిఫైనింగ్ క్యారెక్టర్. జనరల్గా అన్ని లివింగ్ బీయింగ్స్ అనేవి మనకు కాన్షియస్నెస్ అనేది మనము అబ్జర్వ్ చేయవచ్చు. వీటన్నింటికీ క్యారెక్టర్స్కి రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇంటరాక్షన్స్. జనరల్గా అన్ని క్యారెక్టర్ దట్ మే బి గ్రోత్, రిప్రొడక్షన్, నెక్స్ట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, అంటే ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ కాన్షియస్నెస్, ప్రతి క్యారెక్టర్ కూడా మనకు అందులో మెయిన్గా బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇంటరాక్షన్స్. అంటే యూజువల్లీ లివింగ్ బీయింగ్స్ దే కన్సిస్టెడ్ different they exhibits different types of metabolic reaction, different types of interactions. అంటే యూజువల్ ప్రతి ఆర్గానిజంలో మనకు కెమికల్ ఇంటరాక్షన్స్, ఆల్ కెమికల్ ఇంటరాక్షన్స్ దే అక్కర్స్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్. బికాస్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ ఆల్ దీస్ రియాక్షన్స్, ఇంటరాక్షన్స్, సో యూజువల్లీ ఆల్ ఆర్గానిజం దే ఎగ్జిబిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అంటే ఇక్కడ మనకు కాన్షియస్నెస్లో మనకేంటంటే జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ స్టిములస్ రెస్పాన్స్ అనేది రెస్పాన్స్ ఇట్ ఈస్ షోన్ బై ద ఆర్గానిజం ఫర్ ఎక్స్టర్నల్ స్టిములస్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. అంటే అందులో కూడా ఇంటరాక్షన్స్, అంటే ప్రతి క్యారెక్టర్ కూడా దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బికాస్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినది ఏంటంటే వాట్ ఈజ్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్స్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అని మనం డిస్కస్ చేసాం. అంటే లివింగ్ థింగ్స్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. హౌ వీ కెన్ డిఫైన్ వెదర్ ఇట్ ఈస్ లివింగ్ థింగ్ ఆర్
నాన్ లివింగ్ అనేది మనము ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ను బేస్ చేసుకొని డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ గ్రోత్ అని డిస్కస్ చేశాము, గ్రోత్. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ రిప్రొడక్షన్ అని డిస్కస్ చేశాము. థర్డ్ క్యారెక్టర్ మెటబాలిక్ రియాక్షన్స్. ఫోర్త్ క్యారెక్టర్ కాన్షియస్నెస్. దానితో పాటు మనము ఈ అన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్కు జనరల్గా ఇంటర్నల్ జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల ఆర్గానిజమ్స్ అనేవి ఈ క్యారెక్టర్స్ను ఎగ్జిబిట్ చేస్తాయి. ఇందులో మనకి ఏంటంటే మెయిన్గా ఫైనల్ కన్క్లూజన్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. సో యూజువల్లీ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఎగ్జిబిట్స్ మెయిన్లీ మెటబాలిక్ రియాక్షన్స్ అండ్ కాన్షియస్నెస్. మెటబాలిక్ రియాక్షన్స్ అనేది 100% మనం అబ్జర్వ్ చేయవచ్చు. సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్ డెడ్ పేషెంట్లో జనరల్గా సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనము అబ్జర్వ్ చేయం. బట్ లివింగ్ థింగ్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లివింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా జనరల్గా మనము ఈ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎక్సెప్షన్స్ మనం కొన్ని క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఎగ్జిబిట్స్ ఈవెన్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్షన్. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఎక్సెప్ట్ ఫ్యూ అంటే మనము దట్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గ్రోత్ అలా మనం కన్సిడర్ చేసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్ అంటే దే ఆర్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్. అంటే గ్రోత్ అనేది నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఇన్ దిస్ టాపిక్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. అంటే ఒక పర్టిక్యులర్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ వీ కాంట్ ఫైండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. డిఫరెంట్ అంటే మనము ప్లాంట్స్, ఎనిమల్స్, బ్యాక్టీరియా, ఫంగై, సో మనం హ్యూమన్ బీయింగ్స్, ఇన్సెక్ట్స్, మొలస్కన్స్ అలా మనము డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అబ్జర్వ్ చేస్తే మనము వీ కెన్ ఫైండ్ డైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. సో presence of different varieties of organisms in one particular area is known as diversity. అంటే మనకి ఏంటంటే లివింగ్ వరల్డ్ అనేది ఇట్ కన్సిస్ట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్. సో ఇందులో మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎ ప్రిడిక్షన్. సో అకార్డింగ్ టు సైంటిస్ట్ ప్రిడిక్షన్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ ప్రిడిక్టెడ్ వాల్యూస్. సో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ ప్రిడిక్షన్ 5 to 50 million species found on the earth planet. And imagine how many number of, according to this scientist prediction, అంటే వాళ్ళు గెస్ చేసి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆన్ ద ఎర్త్ ప్లానెట్ 5 to 50 million స్పీసీస్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. అంటే ఎన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయి. మనం యావరేజ్ కనుక తీసుకుంటే జనరల్గా యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దాదాపు 14 million ఆర్గానిజమ్స్, 14 million స్పీసీస్. అంటే ప్రెడిక్షన్ చేసిన వాల్యూ 5 to 50 million స్పీసీస్. కానీ మనం యాజ్ అన్ యావరేజ్ తీసుకుంటే 14 million స్పీసీస్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. బట్ సైంటిస్టులు మనకి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసి వాటికి బయలాజికల్ నామిన్క్లేచర్ ప్రకారము నేమింగ్ ఇచ్చి వాటికి డిఫరెంట్ క్లాస్గా అరేంజ్ చేయడము ఇప్పటివరకు మనకు 1.7 to 1 million స్పీసీస్ డిస్క్రైబ్డ్ బై ద సైంటిస్ట్. ఇమాజిన్ మనకు 1.7 to 1.8 million స్పీసీస్ ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద సైంటిస్ట్. అంటే మనకు ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు డిస్కవర్ మెనీ ఆర్గానిజమ్స్. అంటే ఆన్ ద ఎర్త్ ప్లానెట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆర్ దేర్. బట్ ఇప్పటి వరకు మనము క్లియర్లీ సైంటిస్ట్ దే డిస్కవర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెయిన్. సో 1.7 to 1.8 million స్పీసీస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద డిఫరెంట్ సైంటిస్ట్. అంటే వీటికి నేమింగ్ ఇవ్వడం కానీ అకార్డింగ్ టు నామిన్క్లేచర్, సో క్లాసిఫికేషన్ ప్రకారము వాటికి బైనామియల్ నామిన్క్లేచర్ ప్రకారము నేమింగ్, నెక్స్ట్ అరేంజింగ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్ క్లియర్గా దట్ ఈస్ డన్ అరౌండ్ 1.7 to 1.8. ఇందులో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఇందులో మనకు 1.7 to 1.8 million స్పీసీస్ ఐడెంటిఫైడ్ బై ద సైంటిస్ట్. బట్ 1.2 million స్పీసీస్ ది బిలాంగ్స్ టు ఎనిమల్ కింగ్డమ్. అంటే మనకు ఎనిమల్ కింగ్డమ్
organism species, around 1.2 million species explained by the scientists. అంటే ఇన్ని ఆర్గానిజమ్స్ ఇప్పటి వరకు మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగినది. నెక్స్ట్ ప్లాంట్స్ కనుక తీసుకుంటే 0.5 million organisms, million species, that is plants, so far discovered by the identified by the scientists. So 0.5 million species of plants identified by the scientists and explained by the scientists. జనరల్గా ఇక్కడ మనము ఈ మనకి ఎనిమల్స్ కనుక చూస్తే అమాంగ్ 1.2 million స్పీసీస్లో మనకు మోర్ దాన్ 10 lakhs species. So more than 10 lakh species usually identified insects only. అంటే మనం ఇందులో ఎనిమల్స్లో 1.2 million స్పీసీస్లో మోర్ దాన్ 10 lakhs ఇన్సెక్ట్స్. అంటే ఇన్సెక్ట్స్ అనేవి చాలా లార్జ్ ఆర్థ్రోపోడా ఫైలం. ఇన్సెక్ట్స్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా ఫైలం. అందులో మనకు ఆ ఆర్థ్రోపోడా ఫైలంలో మనకు మోర్ దాన్ 10 lakhs స్పీసీస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఐడెంటిఫైడ్ బై ద సైంటిస్ట్. ఇమాజిన్ ఇక్కడ ఏంటంటే మనకు ఇందులో 1.2 మిలియన్లో మోర్ దాన్ 10 lakh స్పీసీస్ బిలాంగ్స్ టు ఇన్సెక్ట్స్ గ్రూప్. ఎవ్రీ ఇయర్, ఇట్ ఈస్ రియల్లీ వండర్, ఎవ్రీ ఇయర్ scientists they are discovering around 15,000 new species. అంటే ప్రతి ఇయర్ కూడా సైంటిస్ట్ టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ డిస్కవరింగ్ మోర్ దాన్ 15,000 స్పీసీస్. అంటే ఇంకా ఇప్పుడు కూడా మనకు తెలియని ఆర్గానిజమ్స్, అంటే డెన్స్ ఫారెస్ట్ ఏరియా, ఎక్వాటిక్ రీజన్, వాటర్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా మనము కనుక్కోవాల్సిన, అంటే డిస్కవర్ చేయాల్సిన, ఐడెంటిఫై చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఇన్ని ఆర్గానిజమ్స్ గెస్ట్, అంటే సైంటిస్ట్ ప్రెడిక్షన్ కానీ, లేదా ఇఫ్ యూ టేక్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఆర్గానిజమ్స్, అంటే మనం ఎన్ని ఆర్గానిజమ్స్ ఇంకా డిస్కవర్ చేయాలి, నేమింగ్ చేయాలనేది మనకు రియల్లీ ఇట్ ఈస్ ఎ రియల్లీ వండర్. అంటే ఎన్ని ఆర్గానిజమ్స్ మనం సో ఫార్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో వీ హ్యావ్ నాట్ డిస్కవర్డ్. సో ఎవ్రీ ఇయర్ approximately around all over world scientists they are identifying new species which are not identified earlier. అంటే మనం ఇంతకు మునుపు ఐడెంటిఫై చేయని ఆర్గానిజమ్స్ను ప్రతి ఇయర్ కూడా సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తూ ఉండడం జరిగింది. మనము వీటన్నింటికి కూడా అంటే ఈ ప్రాతిపదికన అంటే ఇలా డివైడ్ చేయడానికి మనం క్లాసిఫికేషన్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం. అంటే క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్. సో మనకి ఇన్ని స్పీసీస్ ఉన్నాయి, చాలా స్పీసీస్ ఉన్నాయి. ప్లాంట్స్లో తీసుకుంటే డిఫరెంట్ స్పీసీస్ ఆర్ దేర్, ఎనిమల్స్లో చూసుకుంటే కూడా నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. అంటే ఈ అన్ని స్పీసీస్ కూడా జనరల్గా మనము ఆల్ స్పీసీస్ యూజువలీ మనము వీ కెనాట్ స్టడీ, వీ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ టైం. సో అన్ని ఆర్గానిజమ్స్ను మనం స్టడీ చేయాలంటే మన టైం అనేది, మన లైఫ్ స్పాన్ అనేది నాట్ ఎనఫ్. అటువంటప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే, సో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ క్లాసిఫికేషన్ సిస్టమ్. మనము బ్రీఫ్గా క్లాసిఫికేషన్ అంటే ఏంటి, దానితో పాటు ఒక సైన్స్ టర్మ్స్, బాటనీ టర్మ్స్, క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ టాక్సానమీ డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ సిస్టమెటిక్స్ ఇంపార్టెన్స్. ఇవన్నీ చదువుతూ మనము ICBN రూల్స్ కూడా చదువుతాం. అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్క్లేచర్. ఈ ICBN రూల్స్ ఎలా సైంటిస్ట్ ఎలా నేమ్ పెడతారంటే, వాటికి నేమింగ్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్, నేమింగ్ టు ఏ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు మనం చదివింది ఏంటంటే డైవర్సిటీ. సో దీని తర్వాత ఇప్పుడు మనం చదివిపోయిందంటే క్లాసిఫికేషన్, ఒక చిన్న టాపిక్. దాని తర్వాత టాక్సానమీ, దాని తర్వాత సిస్టమేటిక్స్, అటు తర్వాత ICBN రూల్స్. అంటే ICBN ఎలా సైంటిస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, వాట్ మెథడ్స్ అంటే వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ఏ పర్టికులర్ సైంటిఫిక్ నేమ్. సో అది జనరల్గా మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్. ఆఫ్టర్వర్డ్స్ క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ టాక్సానమీ, సిస్టమేటిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే క్లాసిఫికేషన్. సో హియర్ క్లాసిఫికేషన్
సో మెయిన్గా క్లాసిఫైయింగ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మెయిన్గా ఇది ఒక డిఫికల్ట్ టాస్క్. సో జనరల్గా క్లాసిఫికేషన్. సో మనము వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, వై వీ హ్యావ్ టు డివైడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్, అది మనం చదువుకుందాం. జనరల్గా ప్లాంట్స్ గ్రూప్స్ కానీ ఎనిమల్ గ్రూప్స్ కానీ దే ఆర్ హ్యావింగ్ డైవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనము సిమిలారిటీస్ అనేవి కొన్ని ఆర్గానిజమ్స్లో చూడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డైకాట్ ప్లాంట్ కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే యూజువల్లీ డైకాట్ ప్లాంట్లో కానీ మోనోకాట్ ప్లాంట్లో కానీ ఎనిమల్ కింగ్డమ్లో కానీ జనరల్గా కొన్ని కామన్ క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ప్లాంట్స్ తీసుకుంటే 𝗕𝗵 ఫ్యాబేజీ ఫ్యామిలీ జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పల్సెస్ అందులో అబ్జర్వ్ చేయవచ్చు. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్. అంటే 0.5 అరౌండ్ 0.5 మిలియన్ అంటే మోర్ దెన్ 5 lakhs ప్లాంట్ స్పీసీస్ ఆర్ దేర్. అన్ని ప్లాంట్స్ క్యారెక్టర్స్ మనం చదవడానికి అవసరం లేదు. అంటే ఇఫ్ విల్ డివైడ్ ఆల్ ప్లాంట్స్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ ఆర్ ఆర్డర్స్, నెక్స్ట్ జీనస్, అలా మనం డిఫరెంట్గా డివైడ్ చేస్తే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు స్టడీ. అంటే ఒక ఫ్యామిలీలో జనరల్గా ఒక ప్లాంట్ క్యారెక్టర్స్ చదివితే ఆల్మోస్ట్ ఆల్ అంటే మనకు మెజారిటీ క్యారెక్టర్స్ విల్ బి, అంటే మెనీ క్యారెక్టర్స్ విల్ బి సేమ్ సిమిలారిటీస్. జనరల్గా ఆర్థ్రోపోడా ఫైలం లేదా ఏదైనా ఒక ఫైలంలో పర్టికులర్ ఫైలంలో ఉండే ఆల్ ఆర్గానిజమ్స్ ఆల్మోస్ట్ హ్యావింగ్ మెనీ సిమిలర్ క్యారెక్టర్స్. అంటే ఒక్క ఆర్గానిజం క్యారెక్టర్స్ కనుక మనము చదివితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆర్గానిజమ్స్ క్యారెక్టర్స్ మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. అంటే క్లాసిఫికేషన్ ఇట్ హెల్ప్స్ టు డివిజన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ similarities, dissimilarities, having different types of new characters. ఈ క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని మనము ఆర్గానిజమ్స్ అనేది డివైడ్ చేయవచ్చు. అంటే క్లాసిఫికేషన్ ఫైనల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు స్టడీ ద ఆర్గానిజమ్స్. సో ఈజీ టు అండర్స్టాండ్ టోటల్ వన్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం చదివేది ఏంటంటే taxonomy. So at present we are discussing about taxonomy. Mainly it is a branch of biology and a branch of botany. Taxonomy, it is a branch of botany. Mainly it describes about principles and procedures of different types of living beings. And ikkada manaku different types of plants. So ikkada endante taxonomy definition. So it is a branch of botany. Plant taxonomy, it is a branch of botany, branch of science. It describes about principles and procedures of different types of organisms. So ఇక్కడ మనకి ఏంటంటే ఈ టాక్సానమీలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. మెయిన్గా కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఈ టాక్సానమీలో మనకు మెయిన్గా 4 కాంపోనెంట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ కాంపోనెంట్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. ఇవన్నీ కూడా మనకు మెయిన్గా కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఐడెంటిఫికేషన్. థర్డ్ క్యారెక్టర్ ఈజ్ నామిన్క్లేచర్. సో ఇక్కడ మనకు క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా దీనితో పాటు ఫైనల్గా మనకు క్లాసిఫికేషన్ అంటే ఫైనల్గా క్లాసిఫై చేయడం, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఇందులో ప్రతి క్యారెక్టర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా సైంటిస్టులు ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాసిఫైయింగ్ వన్ ఆర్గానిజం దే కన్సిడర్డ్ ఆల్ దీస్ 4 కాంపోనెంట్స్ అకార్డింగ్ టు టాక్సానమికల్ ప్రిన్సిపల్స్. ఏదైనా ఒక ఆర్గానిజంను
డివైడ్ చేసినప్పుడు దే విల్ కన్సిడర్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. జనరల్గా క్యారెక్టరైజేషన్, సో ఇఫ్ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం బేస్డ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ దే విల్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. సో ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్లో చూసుకుంటే ఇఫ్ ఎనీ సైంటిస్ట్ ఐడెంటిఫైస్ న్యూ ప్లాంట్ ఆర్ ఎనిమల్ దే విల్ క్రాస్ చెక్. అంటే ఒక ఎనిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ మనము సైంటిస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు దే విల్ కంపేర్. సో ఫస్ట్ ఆల్రెడీ ఈ ఆర్గానిజం, ఇఫ్ దిస్ ఆర్గానిజం ఈజ్ ఇట్ న్యూ టు అస్ ఆర్ ఈజ్ ఇట్ డిస్క్రైబ్డ్ ఎర్లియర్ బై ఇఫ్ ఎనీ సైంటిస్ట్ అనేది క్రాస్ చెక్ చేసుకుంటారు. దట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం ఫస్ట్ ఏంటంటే ఒక ఆర్గానిజం ఐడెంటిఫై చేస్తే సైంటిస్ట్ దే విల్ కంపేర్ విత్ వెదర్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఎర్లియర్ డిస్క్రైబ్డ్ బై ఎనీ సైంటిస్ట్ ఆర్ నాట్. ఒకవేళ అది ఆల్రెడీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనకు సైంటిస్టులు క్లాసిఫికేషన్ అనేది ఫాలో కారు. కొత్తగా ఐడెంటిఫై చేసిన ఆర్గానిజంకు మాత్రమే ఐడెంటిఫికేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నామిన్క్లేచర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం జనరల్గా సైంటిస్ట్ దే విల్ క్రియేట్ వన్ న్యూ వర్డ్ అకార్డింగ్ టు సమ్ ప్రిన్సిపల్స్. అంటే ICBN నామ్స్ అనేవి మనకు ప్లాంట్ అయితే ICBN, ఎనిమల్ అయితే 𝗖𝗯𝗫, వైరస్ అయితే 𝗖𝗫TV, బ్యాక్టీరియా అయితే ICNB అనేవి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. నామిన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ ఎ న్యూలీ నేమింగ్ అంటే గివింగ్ ఎ పర్టికులర్ నేమ్ టు న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ నామిన్క్లేచర్. అంటే ఒక నేమింగ్, ఒక పర్టికులర్ నేమ్ క్రియేట్ చేయడాన్ని మనకు నామిన్క్లేచర్ అంటారు. తర్వాత క్లాసిఫికేషన్ అంటే అది ఎక్కడ పెట్టాలనేది వాళ్ళు చూసి వెదర్ ఇట్ ఈస్ డైకాట్ ప్లాంట్, మోనోకాట్ ప్లాంట్ అనేవి ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఎట్ ద టైమ్ ఆఫ్ జనరల్గా క్లాసిఫై చేసే ముందు ఈ క్యారెక్టర్స్ అన్నీ సైంటిస్టులు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్స్లో ఏంటంటే మనము జనరల్గా మనం సింపుల్గా డిస్కస్ చేస్తే సో ఇక్కడ ఏంటంటే టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ, టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ జనరల్గా సిస్టమేటిక్స్ అనొచ్చు. అంటే టాక్సానమీకి మనము ఎవల్యూషనరీ క్యారెక్టర్స్, టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ అంటే ఫైలోజెనీ నథింగ్ బట్ ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేయడాన్ని మనం సిస్టమేటిక్స్ అంటారు. ఫస్ట్ సిస్టమేటిక్స్ వర్డ్ యూజ్డ్ బై లిన్నేయస్. ఫస్ట్ సిస్టమేటిక్స్ వర్డ్ యూజ్డ్ బై కారోలస్ వాన్ లిన్నేయస్. సో లిన్నేయస్ for his publication he also used 𝗧𝗦𝗔𝗧 word for his publication. He systematics it is a Latin word. Latin language లో మనకు సిస్టమ అంటే సిస్టమేటిక్ అరేంజ్మెంట్ అనేది మనకు మీనింగ్ వస్తుంది లాటిన్లో. సో ఇక్కడ సిస్టమేటిక్స్లో మనం ఏం చేస్తామంటే టాక్సానమిక్ ప్రిన్సిపల్స్తో పాటు ఫైలోజెనీ అంటే ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ కూడా మనము కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యూజువల్లీ గివింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ టు న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజమ్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేసిన తర్వాత మనం ICBN రూల్స్ అనేవి హౌ సైంటిస్ట్ దిల్ క్రియేట్ ద నేమ్ అనేది మనము డిస్కస్ చేద్దాము. ఇందులో మనం జనరల్గా ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. మనకు ఫస్ట్ ఏంటంటే ICBN, సెకండ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా నేమ్స్ మనకు పర్టికులర్ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గనిజమ్స్కు నేమ్స్ ఇవ్వడానికి ఈ ఆర్గనైజేషన్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. ICZN, నెక్స్ట్ ICNB, నెక్స్ట్ ఫోర్త్ ICTV. ఆల్ దీస్ ఫోర్ మెయిన్లీ ఈ ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ వన్ ప్లాంట్ అంటే ఆ సైంటిస్ట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ నేమింగ్ హీ ఫాలోస్ రూల్స్ ఆఫ్ ICBN. ఫస్ట్ మనము ఫుల్ ఫామ్స్ డిస్కస్ చేద్దాము. ఆ ఫుల్ ఫామ్స్ తర్వాత
ఈ క్లాసిఫికేషన్ ఆర్గనైజేషన్స్ అనేవి వేటికి పర్టికులర్గా సైంటిఫిక్ నేమ్స్ క్రియేట్ చేస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకొని మనం ఐసిబిఎన్ రూల్స్ అంటే ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ ఎలా రూల్స్ ఫాలో కావాలనేది ఐసిబిఎన్ చదువుదాం. సో ఇక్కడ ఏంటంటే ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్. ఇక్కడ ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్. బొటానికల్ నామిన్క్లేచర్ అంటే ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ గివ్స్ ఎ పర్టిక్యులర్ ఏ బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్ ప్రకారము ఒక పర్టిక్యులర్ సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐసిబిఎన్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇఫ్ ఇట్ ఈస్ న్యూలీ ఐడెంటిఫైడ్ ప్లాంట్. ఒకవేళ జెడ్ఎన్ ఐసిజెడ్ఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జియోలాజికల్ నామిన్క్లేచర్ అంటే ఎనిమల్ కనుక ఒక సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తే అతను ఏ రూల్స్ ఫాలో కావాలంటే ఐసిజెడ్ఎన్ రూల్స్ అనేవి ఫాలో కావాలి. ఒకవేళ ఒక సైంటిస్ట్ బ్యాక్టీరియా ఐడెంటిఫై చేశారనుకోండి, బ్యాక్టీరియా అంటే ఇట్ ఈస్ యూనిసెల్యులర్ ఆర్గనిజం. బ్యాక్టీరియా మనం సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఆ బ్యాక్టీరియాకు పర్టికులర్ నేమ్ ఇవ్వాలంటే ఐసిఎన్బి రూల్స్ అనేవి ఫాలో కావాలి. ఒకవేళ సైంటిస్ట్ వైరస్ కనుక ఐడెంటిఫై చేస్తే జనరల్గా వైరసెస్ అనేవి ఏసెల్యులర్ ఆర్గనిజమ్స్ బట్ ఒకవేళ వైరస్ దే కాజెస్ డిసీజెస్. అందుకని ఇప్పటి వరకు కూడా అన్ని వైరసెస్ మనము ఐడెంటిఫై చేయలేదు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ వైరస్ ఒక సైంటిస్ట్ ఒక కొత్తగా వైరస్ ఐడెంటిఫై చేస్తే వాటికి నేమ్ ఇవ్వాలంటే ఐసిటివి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అంటే ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమిక్ వైరసెస్ అంటే టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అనేది మనకి ఈ ఆర్గనైజేషన్ జనరల్గా వైరసెస్కు నేమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ సైంటిస్టులు ఏంటంటే వాళ్ళు ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గనిజం ఇఫ్ ఇట్ ఈస్ ప్లాంట్ దే ఫాలోస్ ఐసిబిఎన్ రూల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎనిమల్ ఐసిజెడ్ఎన్ రూల్స్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్టీరియా ఐసిఎన్బి రూల్స్, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ వైరస్ ఐసిటివి రూల్స్. అంటే రూల్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. జనరల్గా ఐసిబిఎన్ ఐసిజెడ్ అనేవి జనరల్గా మ్యాక్సిమం సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి వీటికి. ఐసిబిఎన్ ఐసిజెడ్ఎన్ అంటే అందులో మనకు బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్ ప్రకారము ఒకటి జీనస్ స్పీసీస్ నేమ్ అనేవి కామన్గా ఉంటాయి. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే ఐసిబిఎన్ రూల్స్. ఐసిబిఎన్ రూల్స్ ఏంటంటే జనరల్గా సో కొన్ని రూల్స్ ఐసిబిఎన్ రూల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ఎ పర్టిక్యులర్ సైంటిఫిక్ నేమ్. సో ఫస్ట్ ఏంటంటే ఐసిబిఎన్ యూజువలీ సైంటిఫిక్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఐసిబిఎన్ రూల్స్ ఎందుకు ఫాలో కావాలంటే జనరల్గా సో ఇక్కడ మనము సైంటిఫిక్ నేమ్ క్రియేట్ చేస్తాం. సైంటిఫిక్ నేమ్ వీ హ్యావ్ టు క్రియేట్. సో సైంటిఫిక్ నేమ్ అనేది ఎలా జనరల్గా సైంటిఫిక్ నేమ్స్ ఎక్కడి నుంచి అంటే దే ఆర్ లాటినైజ్డ్ లాటిన్ వర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ దే ఆర్ రిటర్న్ ఇటాలిక్స్లో రాయాలి. సో ఇక్కడ దే ఆర్ టోటల్ సైంటిఫిక్ నేమ్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ యూజువల్లీ లాటినైజ్డ్ వర్డ్, లాటిన్ వర్డ్ అంటే యూనివర్సల్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ లాటిన్ వర్డ్ మనము ఫాలో కావాలి. సైంటిఫిక్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మనము ప్రతి ఆర్గనిజంకు ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజంకు మనము జనరల్గా ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ 2 words అకార్డింగ్ టు ఐసిబిఎన్ ఫర్ ఏ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గనిజమ్స్. అయితే దానికి 2 words మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ఏమంటామంటే మనము జనరల్గా జీనస్ అంటాము. అంటే ఒక సైంటిఫిక్ నేమ్ అంటే ఒక్క ఆర్గానిజంకు జనరల్గా ఒక ఆర్గానిజంకు సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనము 2 words ఇవ్వాలి. First word is known as genus, second word is known as specific epithet, it is otherwise known as
స్పీసీస్ అంటే మనము ఎట్ ప్రజెంట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామినిక్లేచర్ దట్ ఈజ్ మెయిన్లీ ప్రపోజ్డ్ బై లిన్నేయస్. అంటే ఇక్కడ ఏంటంటే మనం లిన్నేయస్ బైనామియల్ నామినిక్లేచర్ ప్రకారము మనము సైంటిఫిక్ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో డిస్కస్ చేస్తున్నాం ICBN రూల్స్. సో ఇందులో ఫస్ట్ వర్డ్ ఏంటంటే సైంటిఫిక్ నేమ్. అంటే ఒక ఆర్గానిజంకు సైంటిఫిక్ నేమ్ ఇచ్చినప్పుడు వాటిలో ఫస్ట్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ జీనస్, సెకండ్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ ఎపిథెట్. విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఈ క్యారెక్టర్స్ను మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అన్నీ కూడా ICBN రూల్స్. ఎగ్జాంపుల్ ద్వారా అయితే మనం క్లియర్గా డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సైంటిఫిక్ నేమ్ మ్యాంజిఫెరా ఇండికా. జనరల్గా ఏంటంటే మ్యాంజిఫెరా ఇండికా ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ఇందులో మనము జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సో ఇక్కడ మనకు ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఈ ఫస్ట్ వర్డ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకున్న వర్డ్ ఏంటంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ జీనస్. దీన్ని జీనస్ని ఏమంటారంటే ప్రజాతి అంటారు. అంటే ఫస్ట్ వర్డ్ను మనము ప్రజాతి అంటాము. సెకండ్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పీసీస్ అంటే జాతి. ప్రజాతి జాతి వర్డ్స్ మనము క్రియేట్ చేస్తూ ఒక సైంటిఫిక్ నేమ్ అనేది మనము క్రియేట్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ కూడా అంటే అది ఎనిమల్ కానీ లేదా ప్లాంట్ కానీ ప్రతి ఆర్గనిజం ఎవ్రీ ఎనిమల్ దట్ మే బి ప్లాంట్ ఆర్ ఎనిమల్ ఇట్ కన్సిస్ట్ వన్ సైంటిఫిక్ నేమ్. అంటే ఈ సైంటిఫిక్ నేమ్ అనేది జనరల్గా యూజ్ ఏంటంటే టోటల్ వరల్డ్ వైడ్ ఫర్ వన్ ఆర్గనిజం దెర్ విల్ బి ఓన్లీ వన్ సైంటిఫిక్ నేమ్. అంటే ఇట్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్. జనరల్గా ఈ సైంటిఫిక్ నేమ్ ఒకవేళ సైంటిస్టులు క్రియేట్ చేయకుంటే ఇట్ క్రియేట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ సైంటిస్ట్. అంటే వరల్డ్ వైడ్ వీ కెనాట్ అచీవ్ బెటర్ రిజల్ట్స్. అంటే వీ కెనాట్ అండర్స్టాండ్ వన్ పర్టికులర్ ఆర్గనిజం. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ సైంటిస్ట్, అంటే మన కంట్రీలో కొందరు సైంటిస్టులు, వేరే కంట్రీలో కొందరు సైంటిస్టులు, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ రీసెర్చ్ చేసినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ విల్ అరైజ్. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. మనకంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక నేమ్తో ఉంటుంది. కానీ సైంటిఫిక్ నేమ్ ఇట్ విల్ బి కామన్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. వరల్డ్ వైడ్ విల్ బి ఓన్లీ వన్ కామన్ సైంటిఫిక్ నేమ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మనకు ICBN. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము అకార్డింగ్ టు బైనామియల్ నామినిక్లేచర్ వీ హ్యావ్ క్రియేటెడ్ 2 words. ఫస్ట్ వర్డ్ జీనస్ అండ్ సెకండ్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పీసీస్. ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో కావాలి ICBN నార్మ్స్ ప్రకారం. అకార్డింగ్ టు ICBN నార్మ్స్ ఫర్ సైంటిఫిక్ నేమ్ ఇఫ్ విల్ రైట్ ఇండివిజువల్లీ జీనస్ అండ్ స్పీసీస్ సెపరేట్గా రాయాలి. జీనస్ వర్డ్ తర్వాత మనం కొద్దిగా స్పేస్ వదిలి స్పీసీస్ నేమ్ అనేది రాయాలి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే జీనస్ నేమ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. అంటే మీరు ఏ సైంటిఫిక్ నేమ్ను అబ్జర్వ్ చేసినా ప్రతి సైంటిఫిక్ నేమ్, ఎవ్రీ సైంటిఫిక్ నేమ్ ఫస్ట్ వర్డ్ జీనస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. దానితో పాటు స్పీసీస్ కనుక మనము జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. అంటే ఇక్కడ మనకు క్యాపిటల్ లెటర్తో జనరల్గా జీనస్ ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతే స్మాల్ లెటర్తో జనరల్గా స్పీసీస్ ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ICBN ప్రిన్సిపల్. ICBN ప్రిన్సిపల్లో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇఫ్ యుల్ hand write with the help of hand, if you'll write the scientific name, when scientific name hand written, we have to underline genus name and the species name separately with different underlining words. Underlining తో మనం చూపించాలి. అంటే ఇక్కడ జీనస్ ఒక లైన్, ఎండిక ఇంకొక లైన్తో
మనము అండర్లైన్ చేయాలి. అంటే ఎప్పుడైతే whenever we will write scientific name with నార్మల్ వర్డ్స్లో రాస్తే, నార్మల్ లెటర్స్లో రాస్తే జీనస్ అండ్ స్పీసీస్ సెపరేట్లీ వీ హ్యావ్ టు అండర్లైన్ ఫర్ ఇండికేషన్ ఆఫ్ జీనస్ అండ్ స్పీసీస్. అంటే జనరల్గా స్పీసీస్ను మనము జీనస్ను ఇండికేట్ చేయడానికి మనము ఇలా అండర్లైన్ చేయాలి. దీనితో పాటు జనరల్గా ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే, సో ఇక్కడ మనము వన్ మోర్ ప్రిన్సిపల్, యూజువలీ ఇఫ్ యుల్ టైప్ అంటే మనము జనరల్గా ఏదైనా వర్డ్స్ బుక్లో కానీ ఎక్కడైనా పేపర్లో ప్రింట్ చేసినప్పుడు షుడ్ బి రిటర్న్ ఇన్ ఇటాలిక్స్. అంటే ఇటాలిక్స్లో రాయవచ్చు, లేదా నార్మల్గా రాసి వీ కెన్ అండర్లైన్. మ్యాంజిఫెరా ఇండికా అనేది ఇటాలిక్స్లో కూడా మనం ప్రింట్ చేయవచ్చు, ఆర్ ఇటాలిక్స్ ఆల్సో వీ కెన్ రైట్. అయితే నార్మల్గా రాసినప్పుడు మాత్రమే మనము వీ హ్యావ్ టు అండర్లైన్ సెపరేట్లీ. జీనస్ ప్రజాతిని అండ్ జాతిని మనం సెపరేట్గా ఒక హారిజంటల్ లైన్తో మనము అండర్లైన్ చేయాలి. జనరల్గా ఇంకొకటి ఏంటంటే, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మనము ఏ సైంటిస్ట్ అయితే మనకు జనరల్గా ఆ సైంటిఫిక్ నేమ్ క్రియేట్ చేస్తారో ఆ సైంటిస్ట్ నేమ్ కూడా మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ స్పీసీస్ వీ కెన్ యాడ్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. అంటే మనకు సో ఇక్కడ మనం ఏదైనా సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద సైంటిఫిక్ నేమ్ మనం జనరల్గా సైంటిస్ట్ నేమ్ కూడా మనము యాడ్ చేయవచ్చు. అంటే జనరల్గా మ్యాంజిఫెరా ఇండికా లిన్ అంటే లిన్నేయస్, అంటే లిన్నేయస్ ఫస్ట్ టైం క్రియేట్ చేశాడు కాబట్టి లిన్ అనేది యాడ్ చేయవచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదా ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒక సైంటిస్ట్ నేమ్ జనరల్గా మనము లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్పీసీస్ తర్వాత మనము ఈ బ్రాకెట్లో ఎల్ అనే క్యాపిటల్ లెటర్ రాసి ఒక బ్రాకెట్ పెడితే కూడా మనకు అది కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది.